ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త. ఆగస్ట్ నెలలో 20వ తారీఖు అనగా 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు మరి ఈ రెండు ఆరాధనలు హన్మకొండ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ నెల 20వ తారీఖు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. అలాగే మరి ఈ నెల ఆగస్ట్ 22వ తారీఖు ఉదయం 9 గంటలకు కాకినాడ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది. మరి ఈ రెండు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆరాధనకి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఇప్పటి వరకు ఎంతోమంది జీవితాలలో దేవుడు ఘనమైన కార్యాలు చేసి ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి నడిపించి ఉన్నారు. అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. గొప్ప సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. జీవితాలను మార్చుకుంటున్న వారు ఎంతో మంది ఆరాధన ద్వారా. తప్పగా మీరు కూడా పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా ప్రతి పోరాటానికి దేవుడే విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో మరి ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసే వారిగా మనం ముందుకు సాగుదాం. ప్రతి విజయము మన జీవితాల్లో మరి మనం చూడాలంటే ప్రార్థన ఒక్కటే దిక్కు అండి. మరి ప్రార్థిద్దాం. దేవుడు అనేకమైన కార్యాలను జరిగించబోతున్నారు. మర్చిపోకండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన హన్మకొండలో ఆగస్ట్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగని సాయంత్రం 6 గంటలకు మరి జరుగుతూ ఉంది. అలాగే కాకినాడ ప్రాంతంలో 22వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన జరుగుతుంది. రెండు కూడా హన్మకొండ కాకినాడ ప్రాంతంలో జరుగుతున్న మరి ఈ ఆరాధనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కాకినాడ. మర్చిపోకండి. ప్రార్థించండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మన ఆత్మీయ జీవితాలలో మనము చాలా రోషము కలిగి ఉజ్జీవముతో ఈ ఆరాధన ద్వారా మనం ముందుకు సాగుదాం. పడిపోయిన మన పరిస్థితులను, పడిపోయిన మన కుటుంబాలను, చెదిరిపోయిన మన కుటుంబాలను, జీవితాలను, ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చాలా సంతోషం కదండి. మరి దేవుడు మనల్ని ప్రతి ఉదయం కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆయన మాటల ద్వారా మనల్ని ఎంతగానో మరి చక్కగా విశేషకరమైన జీవితాలతో నడిపిస్తూ వస్తున్నారు. మరి ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. సొమ్మసిలిన వారికి బలమునిచ్చు దేవుడు ఆయనే. ఆమె సొమ్మసిల్లిపోయి ఉన్నారా? పరిస్థితులు చాలా భయంకరముగా మనల్ని మరి మన కుటుంబాలను ముంచి వేసేటట్టుగా చేస్తూ ఉంటాయి. మనము ఆ పరిస్థితిలో మునిగిపోతామేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిపోయినప్పుడు చూడండి, మనుషులు మనల్ని ఇంకనూ అణగదొరుకుతూ ఉంటారు, పడేస్తూ ఉంటారు, ఇంకా పడిపోవాలని చూస్తూ ఉంటారు. కానీ బలము ఇచ్చే గొప్ప దేవుడు మనతో ఉన్నారండి. ఆయనే మనకు బలాన్ని ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నారు. ఇది ఈ ఉదయకాల సమయంలో సొమ్మసిలిన ప్రతి వ్యక్తికి, ప్రతి విషయాలలో బలహీనులైన వారికి, శక్తిహీనులైన వారికి దేవుడిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం. ఆమేన్. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఎలా బలముతో మనం ముందుకు వెళ్తామంటే ఆయన మాటల ద్వారా. ఇదిగో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని మాటల్ని పదే సార్లు జ్ఞాపకము తెచ్చుకోండి. పదే సార్లు ధ్యానించండి. పదే సార్లు ఆ మాటని పలుకుతూ ఉండండి. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభుని స్తుతించండి. దేవుడు ఖచ్చితంగా ఆ సొమ్మసిల్లిపోయిన స్థితిలో నుండి మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నారు, బలపరిచే దేవుడై ఉన్నారు, గొప్ప చేసే దేవుడై ఉన్నారు. మనల్ని ఉన్నత స్థితిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఏ పోరాటాల మధ్యలో ఉన్న ప్రియ సహోదరి, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన
పరిస్థితిలో నీవు ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు. అయితే దేవుడు ఉదయకాల సమయంలో తన బలాన్ని నింపే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున చక్కగా దేవుని మందిరానికి వెళ్ళు, నీ పరిస్థితిని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడి సహాయం చేయబోతున్నారు. ఒక నూతనమైన బలాన్ని ఇవ్వబోతున్నారు, నూతనమైన శక్తి. ఇదిగో ఆయన బలము ఏమి చేస్తుందంటే ఏ విషయంలోనైనా నిన్ను నిలబెడుతుంది, ఏ విషయంలో అయినా నిన్ను బలవంతుడిగా బలమైన ఒక సాధనము వలె నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు వాడుకునేటట్టుగా చేస్తుంది, నడిపించేటట్టుగా చేస్తుంది. ఆమేన్. మరి ధైర్యంగా ఉండండి. దేవుని సన్నిధిలో దేవుని మాటల్ని ధ్యానించండి, ప్రార్థించండి. ప్రతి సమస్యకి దేవుడే విజయాన్ని ఇవ్వబోతున్నారు. నీకు బలాన్ని ఇచ్చి ఆ శక్తివంతుడు నిన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, పడిపోయిన చోటునే, చెదిరిపోయిన చోటునే, బలహీనుడిగా తలదించుకున్న చోటునే అక్కడే నీ తలని, నా తలని దేవుడు ఎత్తబోతున్నారు. ధైర్యంగా ఈ మాటను పట్టుకొని ముందుకు సాగుదాం. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆమె. మరి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? దేవా, నన్ను ఉదయకాల సమయంలో బలపరిచినందుకు స్తోత్రం. నీ మందిరములో, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నేను బలవంతుడిగా ముందుకు సాగాలయ్యా. అలాంటి కృపను నాలో నింపండియా అని ప్రార్థన కొరకు ముందుకు సాగుతాను. నామని మహిమపరుద్దాం. ప్రార్థిద్దాము. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా. ఉదయకాల సమయంలో ఈ మాటలు బట్టి ఎంతగానో బలపరచబడుతున్నాం. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చే దేవుడు. ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని అయా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ బలము చేత నింపండి. మీ బలాన్ని పొందుకొని ముందుకు సాగుతురు కాక మీ మాటలు ప్రభా ఎల్లప్పుడూ ధ్యానించే వారిగా ప్రభా ప్రతి పరిస్థితిలో ప్రార్థించే అనుభవాన్ని బిడ్డలకి అయా మీరు దయచండి, నేర్పించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రతి నోరు సమస్యలో ఉన్నప్పుడు అయా తెరవబడును కాక, ప్రతి కన్నులు మీ వైపు చూచును కాక సహాయం చేయండి. బ్లస్ చేయమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బ్లస్ చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి పోరాటాలపైన విజయాన్ని ఇచ్చే దేవుడా అయా నీ వైపు చూచే వారిగా మేము ముందుము కాక అడిగి అయా పొందుకునే అనుభవంలోనికి అడిగి ప్రార్థించే వారిగా ప్రభా ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయండి. బ్లెస్ చేయమని వేడుకుని ప్రభా బిడ్డలందరినీ బ్లెస్ చేయండి. ప్రభా నీ మందిరంలో మేమందరం కలిసి ఉదయకాల సమయంలో ఆనందించదుము కాక, మీ నామాన్ని మహిమపరచుదుము కాక, ప్రభా మీ సహవాసంలో మేము చక్కగా సంతోషభరితులమై ప్రభా ఎల్లప్పుడూ మిమ్మల్ని కీర్తించుదుము కాక అని ప్రార్థిస్తున్నాం. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా దూరం అయిపోయిన కుటుంబాలను అయా మీరు మందిరానికి నడిపించండి. చెదిరిపోయిన జీవితాలను బాగు చేయండి. మా జీవితాలను కట్టడి నడిపించండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనారోగ్య స్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచండి. గొప్ప వారగును కాక బ్లెస్ చేయండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తురమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.